నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత అంటే ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాల్లో కూడా లేడీస్ చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఎంత మనం చేద్దాం అనుకున్న క్యారెక్టర్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదండి. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక మంచి మదర్ క్యారెక్టర్ చేశాను. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక మంచి కామెడీ సీన్స్ నేను పృథ్వీ అనే చేసామండి. మామూలుగా చేయలేదు. అంటే చేసినప్పుడే మేము అసలు బాలయ్య బాబు తొడగొడితే జనాలకి ఎలా ఉంటుందో నేను పృథ్వీ అనే కామెడీ చేస్తే అంత బాగుందన్నమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అసలు బాలయ్య బాబు అయితే నాకు బాలయ్య బాబులా లేరు, వాళ్ళ తమ్ముళ్ళ కనిపిస్తున్నారు ఈ సినిమాలోని. అంత అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అన్న. పాత్రికేయ మిత్రులకి, వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. నా తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే ఈరోజు నేను బాలయ్య బాబు గారి సినిమా నేను రాస్తున్నానండి. ఒక ఇంజనీరింగ్ చదువుకొని నేను ఎన్నోసార్లు బాలయ్య బాబు సినిమాలకి విజిల్స్ పువ్వులు వేసింది నేను బాలయ్య బాబు గారి సినిమాకి డైలాగ్ రాస్తున్నానంటే నాకు ఒక 1 వీక్ నిద్ర పట్టలేదండి. నిజమా అబద్ధమా అని. మా అన్నయ్య శ్రీవాస్తో నేను లౌక్యం సినిమా పనిచేశానండి. ఆ సినిమాకి నేను కథామాటలు రాశాను. సో సేమ్ కాంబినేషన్లో పెద్ద సినిమాను ఆలోచించకుండా కూడా నిర్మోహమాటంగా తమ్ముడు నువ్వు పనిచేస్తున్నావు అని చెప్పారు. అన్నయ్య చాలా థ్యాంక్స్ సార్. బాలయ్య సార్, సింహం గురించి మాట్లాడితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సింహం ఎదురుగా ఉండి మాట్లాడితే వేరే లెవెల్లో ఉంటుంది సార్. బట్ మీరు నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను సార్. నాకు ఆ అదృష్టం దొరికింది. సో శ్రీవాస్ అన్నయ్యకి అలాగే నా తోటి రత్నం గారు నన్ను ఎంకరేజ్ చేశారు. వణుకుతూ ఉందండి ఆయన ఎదురుగా మాట్లాడినప్పుడు. బట్ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ బాలయ్య బాబు ఒక గ్రేట్ యాక్టర్గానే తెలుసు, ఒక ఎమ్మెల్యేగా తెలుసు, ఒక హ్యూమానిటేరియన్గా తెలుసు. బట్ నా వరకు ఈజ్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అండ్ అడ్వైజర్. సింహ సినిమాలో గొడ్డలు ఫైట్ కొట్టేశాం. ఆయన ఇన్వాల్వ్ అయ్యి గొడ్డలతో కొట్టి ఏలిరిగిపోయింది. 200 రోజులు ఆడింది సినిమా అది. ఐ వర్క్ విత్ ఇన్ లిజెండ్ ఆల్సో. 400 రోజులు ఆడింది. ఈ సినిమాలో కూడా చాలా గట్టిగా దెబ్బలు తిన్నాను. ఇదేం రోజులు ఆడుతో తెలియదు. బట్ ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ ఎ గ్రేట్ పర్సన్ లైక్ బాలయ్య అండ్ శ్రీవాస్ గారితో చేయడం ఫస్ట్ టైం. అండ్ one of the coolest directors around, and it's a privilege to be on the stage. It's a privilege to be invited, and I wish the whole film a grand success. And Babu, 99 సినిమాల తర్వాత we want you to see you as a dictator కాకుండా as a director also, and we wish to act in that film also. Thank you so much. 1985లో కత్తుల కొండయ్య అనే సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు అప్పటి నుంచి బాలయ్య బాబుతో పరిచయం. ఇక పోతే డిక్టేటర్ అంటే ఓన్లీ సూటబుల్ పర్సన్ బాలయ్య బాబే. ఈ సినిమాలో ఆయన చేసిన పాటలకి థియేటర్లో డెఫినెట్గా కుర్చీలెక్కి డ్యాన్స్ వేస్తారు. 2 స్టేట్లలో ఎట్ ఏ టైము కుర్చీలెక్కి డ్యాన్స్ వేసే పాట దీంట్లో ఉంది, ఆంధ్ర తెలంగాణ అనే పాట. అలాగే ఆయన ఫైట్స్ అద్భుతం. డైలాగ్స్ అయితే మామూలుగా కాదు, ఒక్కొక్క డైలాగ్ బుల్లెట్లా ఉంటుంది. అసలు సినిమా ఏ ఫంక్షన్ చేసినా అది ఒక సక్సెస్ఫుల్ విజయంలాగా. లక్షల మంది అభిమానులకు నేను బాలకృష్ణ గారి పెద్ద అభిమాని. ఆయన చూసి సినిమాల్లోకి అంటే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అంటే 99th ఫిలిం ఆయనతో, ఇంతకుముందు లెజెండ్ ఒకటి, దాని ముందు వీరభద్ర ఫిలిమ్స్ చేశాను. సార్ ఇట్స్ అన్ ఆనర్ సార్ మీతో పాటు కలిసి చేయడం. నాకు యాక్చువల్గా మాటలు కూడా ఎక్కువ రావట్లేదు. అండ్ డిక్టేటర్ సాంగ్స్ మామూలుగా లేవండి. మొత్తం రేపు థియేటర్లో మాస్ అంతా మామూలుగా ఉండదు, రచ్చ కింద ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు ఫిలిం. యాక్షన్ కానివ్వండి, లేకపోతే మిగతా ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఫ్యామిలీ సీన్స్ కానీ అన్నీ సెట్ అయిపోయినాయి. వాసు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ రోల్ ఇచ్చారు. సో శ్రీవాస్ గారికి నాకు దగ్గర 10 years నుంచి పరిచయం ఉందండి. ఫస్ట్ టైం నాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత బాగున్నాయంటే మళ్ళీ చూడాలనిపించాయి. బాలయ్య అంజలిని ఎరగదీశాడు. అలాగే అంజలి కూడా ఈ సినిమాలో చచ్చిపోయి ఉంటుంది. ఏ నడుమో ఇరిగి ఉంటుంది నా అనుమానం.